అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో 1వ దినవృత్తాంతముల గ్రంథం నుండి 25వ అధ్యాయము చదువుకుందాం. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యెదుతూను అనువారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించున్నట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండు ఆసాపు కుమారులైన జక్కూరు, యోసేపు, నెతన్యా, అషర్యేలా అనువారు. యెదుతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రి అయిన యెదుతూను చేతి క్రింద నుండు యెదుతూను కుమారులైన గెదల్యా, జెరి, యెషయా, షిమీ, హషబ్యా, మత్తిత్యా అను 6. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ, యాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు, హనన్యా, హనానీ, ఎలీయాతా, గిద్దల్తీ, రోమామ్తీ, ఎజెరు, యుష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు అను వారు. వీరందరును దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకును యెదుతూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన గాయకుల లెక్క 288. తాము చేయు సేవ విషయములో పిన్నయని, పెద్దయని, గురువని, శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకే చీట్లు వేసిరి. మొదటి చీటి ఆసాపు వంశమందున్న యోసేపు పేరట పడెను. రెండవది గెదల్యా పేరట పడెను. వీడును వీని సహోదరుడును కుమారులను 12. మూడవది జక్కూరు పేరట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. నాలుగవది ఇజ్రీ పేరట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. ఐదవది నెతన్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఆరవది బక్కియాహు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఏడవది యెషర్యేలా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఎనిమిదవది యెషయా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. తొమ్మిదవది మత్తన్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 10వది షిమీ పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 11వది అజరేలు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 12వది హషబ్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 13వది షూబాయేలు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 14వది మత్తిత్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 15వది యెరేమోతు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 16వది హనన్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 17వది యుష్బెకాషా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 18వది హనానీ పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 19వది మల్లోతి పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 20వది ఎలీయాతా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 21వది హోతీరు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 22వది గిద్దల్తీ పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 23వది మహజీయోతు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 24వది రోమమ్తీ ఎజెరు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 26వ అధ్యాయం చదువుకుందాం. ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరహు సంతతివాడు. మెషెలెమ్యా కుమారులు ఎవరనగా జకర్యా జ్యేష్ఠుడు, యెదీయవేలు 2వవాడు, జబద్యా 3వవాడు, యత్నీయేలు 4వవాడు, ఏలాము 5వవాడు, యెహోహనాను 6వవాడు,
ఎల్యోయేనై 7వవాడు. దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేశాను. వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు 2వవాడు, యోవాహు 3వవాడు, షాకారు 4వవాడు, నెతనేలు 5వవాడు, అమ్మీయేలు 6వవాడు, ఇశ్శాఖారు 7వవాడు, పెయుల్లెతై 8వవాడు. వాని కుమారుడైన పెయుల్లెతై 8వవాడు. వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలులయ్యుండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి. షెమయా కుమారులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు. బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు, సెమక్యా. ఓబేదెదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 62. వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. మెషెలెమ్యాకు కలిగిన కుమారులను, సహోదరులను పరాక్రమశాలులు. వీరు 18 మంది. మెరారీయులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమ్రి. వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను. 2వవాడు హిల్కీయా. 3వవాడగు టెబల్యాహు. 4వవాడగు జెకర్యా. హోసా కుమారులను, సహోదరులను అందరూ కలిసి 13. ఈలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయునట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి. చిన్నలకేమి పెద్దలకేమి పితరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారమునొద్ద కావలి యుండుటకై వారు చీట్లు వేసిరి. తూర్పు తట్టు కావలి షెలెమ్యాకు పడెను. వివేకము గల ఆలోచనకర్త అయిన అతని కుమారుడగు జెకర్యాకు చీటి వేయగా ఉత్తరపు తట్టు కావలి వానికి పడెను. ఓబేదెదోమునకు దక్షిణపు వైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటి కావలియు పడెను. షుప్పీమునకును హోసాకును పడమటి తట్టున నున్న షల్లెకెతు గుమ్మమునకు ఎక్కువ రాజమార్గమును కాచుటకు చీటి పడెను. తూర్పున లేవీయులైన 6 ఉత్తరమున దినమునకు 4, దక్షిణమున దినమునకు 4. అసుప్పీమునొద్ద 2 బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గమునొద్దను 4, వెలుపటి త్రోవయందు 2 ఏర్పాటైరి. కోరే సంతతి వారిలోను మెరారీయులలోను ద్వారము కనిపెట్టు వారికి ఇలాగు వంతులాయెను. కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను. లద్దాను కుమారులను గూర్చినది. గెర్షోనీయుడైన లద్దాను కుమారులు అనగా గెర్షోనీయులై తమ పితరుల ఇండ్లకు పెద్దలై ఉన్నవారిని గూర్చినది. యెహీయేలీ కుమారులైన జాతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలి కాయువారు. అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు అనువారిని గూర్చినది. మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడెను. ఎలీయెజరు సంతతి వారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా కుమారుడైన యెషయా కుమారుడైన యెహోరాము కుమారుడైన జిక్రీ కుమారుడైన షెలోమీతు. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల ఇంటి పెద్దలను సహస్రాధిపతులను శతాధిపతులను సైన్యాధిపతులను యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులను కావలి కాయువారైరి. దీర్ఘదర్శి సమూయేలును కీషు కుమారుడైన సౌలును నేరు కుమారుడైన అబ్నేరును సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతి క్రిందను వాని సహోదరుల చేతి క్రిందను ఉంచబడెను. ఇస్హారీయులను గూర్చినది. వారిలో కెనన్యాయును వాని కుమారులను బయటి పని జరిగించుటకై ఇశ్రాయేలీయులకు లేఖకులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చినది. హషబ్యాయును వాని సహోదరులను పరాక్రమశాలులను 1700 సంఖ్య గలవారు. వీరు యొర్దాను ఇవల పడమటి వైపున నుండు ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయములోను రాజు నియమించిన పని విషయములోను పై విచారణకర్తలుగా నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చినది. హెబ్రోనీయుల పితరుల ఇంటి పెద్దలందరికీ
యెరియా పెద్దయాయను. దావీదు ఏలుబడిలో 40వ సంవత్సరమున వారి సంగతి విచారింపగా, వారిలో గిలాదు దేశములోని యాజేరు నందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి. పరాక్రమశాలులగు వాని సహోదరులు 2700 మంది ఇంటి పెద్దలుగా కనబడిరి. దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయంలోను, రాజకార్యముల విషయంలోను రూబేనీయుల మీదను, గాదీయుల మీదను, మనష్షే అర్థగోత్రపు వారి మీదను వారిని నియమించెను. 1 సంవత్సరంలోపు బైబిల్ పూర్తి చేయాలి అనే ఆశ కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక. ఆమేన్.